నారా లోకేష్ టీడీపీ కార్యకర్తలకు కానీ, టీడీపీ అభిమానులకు కానీ ఈయనొక బ్రాండ్, ఈయనొక ఎమోషన్. ముఖ్యంగా పాదయాత్ర దగ్గర నుంచి లోకేష్ టీడీపీ కార్యకర్తల మనసుల్లో హత్తుకుపోయాడు. కార్యకర్తలకు నేనున్నాను, మన కార్యకర్తలను టచ్ చేస్తే ఎంత తోడైనా సరే లాక్కొచ్చి మరీ రోడ్లో నిలబడతాను అన్న ధైర్యం కల్పించాడు. 40 సంవత్సరాల పార్టీ, టీడీపీ పార్టీ అంటే గొప్ప పార్టీ, అన్నగారు పెట్టిన పార్టీ, ఎన్నైనా అనుకోవచ్చు. బట్ నారా లోకేష్కు ముందు, నారా లోకేష్కి తర్వాత, అంతే టీడీపీ గవర్నమెంట్. ఇప్పుడు ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే, నారా లోకేష్ ఒక నాయకుడికి అన్యాయం జరుగుతుంది. నిజంగా చెప్తున్నాను. పార్టీని భూస్థాపితం చేద్దారనుకున్న జగన్మోహన్ రెడ్డి గారి ఆశలన్నీ గల్లంతు చేసి ధైర్యంగా తల్లి, తండ్రి, భార్య ఎంతమంది చెప్పినా నువ్వు వద్దు, రాక్షస పాలన జరుగుతుంది, నువ్వు వెళితే ప్రాణాలకే ప్రమాదం అంటే, నేనుంటే గెలుపుతోటి బయటకు వస్తాను, లేకపోతే పార్టీ కోసం ఏదైనా చేస్తాను అన్న ధైర్యంగా ముందడుగేసిన నాయకుడు నారా లోకేష్. ఈరోజు గెలిచిన తర్వాత ఎంతమంది అయినా సరే, ఎంతమంది నాయకులైనా సరే ప్రగల్భాలు పలకొచ్చు. నారా లోకేష్కున్న తెగింపు కానీ, ధైర్యం కానీ ఏ ఒక్క నాయకుల్లో లేదు నాకు తెలిసి. అలాంటి నాయకుడికి ఈరోజు కూటమిలో తీరని అన్యాయం జరుగుతుంది. అది అన్యాయం అన్నావా, చంద్రబాబు గారు చేతకంతనం అన్నావా, ఇంకేదైనా అనుకోవచ్చు. చంద్రబాబు గారు నిజంగా కుటుంబ పాలనని ప్రోత్సహిస్తున్నాడో అన్న మచ్చపడద్దనుకుని ఏదన్నా వెనకడిగేస్తున్నాడా? ఆయన నేను సీఎం చేయమని అడగట్లే మేము. ఒక ప్రత్యేక గుర్తింపు ఇవ్వండి. గుర్తింపు లేకుండా నలుగురితో నారాయణ, కులంతో గోవింద. ఒక పార్టీ 1 కోటి మంది కార్యకర్తలను కాపాడే నాయకుడు ఆయన. మళ్ళీ చెప్తున్నాను, 1 కోటి మంది కార్యకర్తలకి మనోభావాలకు సంబంధించిన వ్యక్తి ఆయన. ఆడ లేదు, మగ లేదు, పిల్ల లేదు, పెద్ద లేదు, అంతా ఏకగ్రీవంగా నమ్మిన నాయకుడు నారా లోకేష్. యూత్ ఐకాన్ అని చెప్పి చాలామందిని చెప్తా ఉంటారు. బట్ నిజమైన యూత్ ఐకాన్ నారా లోకేష్. ఇది ముమ్మాటికి నిజం. ఎందుకంటే యూత్ అడిగే ప్రశ్నలు కానీ, ఆయన చెప్పే సమాధానాలు కానీ తడుముకోకుండా తెగబడి తను ఏం చేయగలడో, ఎంతవరకు చేయగలడో అని చెప్పి జనాల్ని కన్విన్స్ చేసిన నాయకుడు. ఆవేశంగా రెచ్చిపోయి ఏదో చేసేస్తానని చెప్పి వాగ్దానాలు చేసేసిన నాయకుడు కాదు. ఈరోజు వాగ్దానాలు మీరు కానీ మీ కూటమిలో కానీ చేసి గెలిచి ఉండొచ్చు, కానీ దీనికి పునాది 134 సీట్లు రావటంలో ముఖ్య భూమిక, ప్రధాన భూమిక పోషించింది నారా లోకేష్. అలాంటి నాయకుడిని అన్యాయం చేయొద్దు. గుర్తుపెట్టుకోండి, ఈయన్ని కానీ తొక్కేస్తే టీడీపీ గవర్నమెంట్ని ఆక్యుపై చేద్దామని చాలామంది నాయకులు ప్రయత్నిస్తున్నారు. దయచేసి ప్రతి టీడీపీ కార్యకర్త, ప్రతి టీడీపీ నాయకులు ఏముంది, ఈరోజు ఇందులో ఉంటారు, రెండో రోజున అందులోకి వెళ్తారు. కుప్పగంతుల నాయకులు ఇప్పుడు అంతా. ఇదంతా ఎందుకు చెప్తానంటే, ఏదో ఒక నాయకుడిని మీద కోపంతోటో ద్వేషంతోటో మాత్రం కాదండోయ్. గత రాక్షస పాలనలో అనేక మంది పోరాట యోధుల్లో నారా లోకేష్ ఫస్ట్ వరుసలో ఉంటాడు. ఎందుకంటే స్టేట్ దిశ నాశనం అయిపోతుంది అని చెప్పి ఏ పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు గారు అనుకోవటం, దానికి పూర్తి సహకారం, మద్దతు తెలిపింది నారా లోకేష్. నోట్ మై వర్డ్స్. ఇలాంటి లీడర్ గవర్నమెంట్లో అత్యున్నత స్థానంలో ఉండాలని ఒక టీడీపీ అభిమానిగా నేను కోరుకోవడంలో తప్పులేదు. నాయకత్వ లక్షణాలు లేకపోతే నో ప్రాబ్లం, ఎవడు అడిగినా ఏం ఉపయోగం లేదు, ఇవ్వక్కర్లేదు. అన్ని నాయకత్వ లక్షణాలు పెట్టుకుని ఎవరితోటైనా పేపర్ కూడా లేకుండా ధారాళంగా మాట్లాడే ఇలాంటి నాయకుడు కావాలంటే దొరుకుతాడా మీ గవర్నమెంట్కి, కూటమి గవర్నమెంట్కి? గుర్తుపెట్టుకోండి.
మంచి స్థానం ఇచ్చి గౌరవించండి ముందు.